జాగ్రత్తగా మీరు ఎప్పుడు వాక్యము వెలుగులో నిర్ణయాలు తీసుకోవాలి. వాక్యము వెలుగులో ఆలోచనలు కలిగి ఉండాలి, లేకపోతే చాలా నష్టపోతారు. ఎందుకంటే అపవాది ఆవేశపరుస్తుంది, ఆ సమయంలో ఏదో ఆరాటపరుస్తుంది, ఆ సమయంలో ఏదో రకంగా మనల్ని ఆ పని చేసేలా ప్రేరేపిస్తుంది. తర్వాత వాడు కనబడడు, వాడు వెళ్ళిపోతాడు, వాడు చేయాలనుకుంది జరిగిపోయింది, మన మీదకి రావాల్సిన శాపం వచ్చేస్తుంది, ఇంకంతే. ఆ తర్వాత మనం బాధపడ్డా ఆ కృపలో పరిపూర్ణత దేవుని పిల్లరా సంపాదించడానికి చాలా కష్టపడాలి. మళ్ళీ ఇట్ ఈజ్ నాట్ ఈజీ అసలు. అందుకనే అలాంటి స్థితికి ఎప్పుడు రాకూడదు. నూతన పరచబడ్డం దేవుని పిల్లరా, ఎందుకంటే దేవుని వాక్యం కూడా వారిలో పనిచేయదు. అసలు వాక్యం మనల్ని నూతన పరుస్తుంది. అంటే వెలిగింపబడి తప్పిపోతే నూతన పరచబడ్డం అంటే వాక్యం కూడా వారి జీవితంలో ఇక పనిచేయదు. బండ మీద విత్తనం వేసామనుకో ఏమవుతుంది? ఫలిస్తుందా? ఫలించదు ఇంకా. అంటే అలా కఠినపరచబడుతుంటాం. అందుకే మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, ఈ పాఠం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది కుటుంబాల్లో శోధకుడు బోధకుడుగా ఉండి తప్పుడు నిర్ణయాలు తీసుకోలే వారిని చేసి వారి కుటుంబాల్లో నెమ్మది లేక, ప్రేమ లేక, అనురాగము లేక, సమాధానం లేక, అప్పులతో బాధలతో, ఎంతో మంది దగ్గర సమస్యలతో దేవుని పిల్లరా సతమతం అవుతున్న కుటుంబాలు మనం చూస్తున్నాం. ఎవరెవరో మాటలు విని మనం నిర్ణయాలు తీసుకుంటాం. అపవాది ఎలా బోధిస్తాడంటే మనం తీసుకునే నిర్ణయం మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది, పోయి అనవసరంగా కష్టాలు. వివేచనతో ఉండాలి. మనం తీసుకున్న నిర్ణయాలే అవన్నీ ఆత్మీయ జీవితానికి ప్రభావితం చేస్తాయి. ఈరోజు చాలా మంది సంఘాలలోనికి వెళ్తున్నారు, కానీ బోధ వారి హృదయంలో నింపబడట్లా. ఎందుకంటే మనుషులన్నీ టెన్షన్స్, మనుషులన్నీ కష్టాలు, వేదనలు, సమాధానం లేని స్థితి. శోధకుడు బోధకుడు అయిపోయాడు చాలా మంది కుటుంబాల్లో. దేని వల్ల మనం నెమ్మదితో ఉండాలి. మనం చాలా వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. పద్ధతి ప్రకారము దేవుని కొరకు మనం దేని జాగ్రత్తగా అడుగులు వేస్తుండాలి. దేవుని సంకల్పంలో భాగస్వాములు అవుతుండాలి. మనం ప్రారంభంలో చూసాం, ఆయన సంకల్పం ఉంది. అపవాది ఎందుకు నీ జీవితంలో బోధకుడు అయ్యాడో తెలుసా? నీవు దేవుని కొరకు వాడబడకూడదని, నీవు దేవుని కొరకు